నల్గొండ జిల్లా నకరేకల్లో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వయంభూగా కాళికామాత వెలిసిన నేపథ్యంలో బోనాలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకతగా భావిస్తారు. హైదరాబాద్ మాదిరిగానే నకరేకల్లో కూడా కాళికామాత బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాళికామాతను దర్శించుకున్న భక్తులకు ఎలాంటి అశుభాలు జరగకుండా చూస్తుందని అక్కడ ప్రజలు నమ్ముతారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలి వెళ్లి కాళికామాతను దర్శించుకుంటున్నారు. అమ్మవారి ఆషాఢ మాస 12వ సంవత్సరం విజయవంతంగా జరిగినది. ఈ బోనాలు ప్రతి సంవత్సరం కూడా నగర విధుల గుండా ఉత్సవ విగ్రహం ద్వారా మన నగరేకల్ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డుల నుండి ఊరి పండుగగా మున్సిపాలిటీ పండుగగా కన్నుల విందుగా చేయడం జరుగుతుంది. ఈ కాళికామాత అమ్మవారి దగ్గరికి వచ్చిన భక్తులు పెళ్లి కాని వారికి పెళ్లిలు అవ్వడం జరుగుతున్నది. పెళ్లి అయిన ఒక 5-10 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టిన వారికి కూడా పిల్లలు పుట్టడం జరిగింది. ఎలాంటి నీడ లేని వారికి, ఎలాంటి జాగ లేని వారికి కూడా ఆ తల్లి దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు వారు కొన్ని సంవత్సరాల లోపల అమ్మవారి మొక్కులు వారు జాగ కొనుక్కోవడం జరిగింది, ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ ఇల్లు పునాది తీసినప్పుడు మన సంతోష్ నగర్లోనే ప్రజలు ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకొని వెళ్ళడం జరిగింది. చాలామంది ఇతర దేశాలకు పోతున్న కూడా వాళ్ళకి ఎలాంటి వీసా దొరకని రోజులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి మొక్కులు మొక్కినట్లయితే వారికి వీసా